నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జేస్వి ఒఫీషియల్. ఈరోజు మనం వామకాడో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇంకా వామకాడో చేయడానికి ముందుగా మనం ఒక గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి నీళ్ళనైతే వేడి చేయాలి. నీళ్ళు వేడైపోయిన తర్వాత కాడో తయారు చేయడానికి కావాల్సినవి బెల్లం, వామ, కాడ మసాలా, మనం వేడి చేసుకున్న నీళ్ళు, అంతే. నీళ్ళు బాగా మరగాలి. మరగకపోతే మనకి కాడో అనేది విరిగిపోతుంది, దానికి సపరేట్ అయిపోతుంది. కాబట్టి నీళ్ళు బాగా మరగబెట్టాలి. మరిగిన తర్వాత నీళ్ళని గ్లాస్లో పోసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత మనం కొంచెం బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని ఏమో ముక్కలుగా కట్ చేసుకొని సపరేట్గా ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి ఈ వామకాడో అనేది మనకి పిల్లలకి, పెద్దలకి, బాలింతలకి, పుష్పవతి అవుతారు కదండి, మన ఆడపిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కాడో చాలా బలాన్ని, మన ఒంట్లో ఉండే చెడు రక్తాన్ని కూడా కాడో చేయడానికి బెల్లం ఇలా చేసినాక కొంచెం నూనె పోసుకోవాలి. కొందరైతే నెయ్యితో చేస్తారు. ఆవు నెయ్యితో చేస్తే ఇంకా మంచి హెల్తీ కూడా అండి. కాబట్టి నా దగ్గర అయితే నెయ్యి లేదని నేను నూనెతో చేసేస్తున్నాను. చూడండి ఏ విధంగా అంటే బెల్లాన్ని మంచిగా మెత్తగా ఉడికేటట్లు మనం వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేడి చేసుకోవడం వలన బెల్లం కూడా మంచిగా పాకం పట్టేటట్టు ఉండాలి. బెల్లాన్ని పాకం పట్టాలండి. కాబట్టి మనం గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫస్ట్ అయితే పాకంని పట్టుకోవాలి. ఈ కాడో తినడం వలన మనకి హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. మనకి ఛాతీ నొప్పి, ఏదైనా గుండెలో ఏదైనా నొప్పిగా ఉంటే ఈ కాడో తింటే మనకి హెల్తీగా అవ్వడానికి కూడా వీలు ఉంటుంది. కాబట్టి నేనైతే చేసేస్తున్నాను. ఈరోజు మీకు చూపిస్తున్నానండి. కాడో చేయడం అంటే నాకు రాదని చాలామంది అంటారు. కానీ కాడో చేయడం ఎంత సింపులో ఈరోజు మీకు చూపిస్తున్నాను. చూడండి, బెల్లం అయితే వేడైపోయింది. వేడైపోయిన తర్వాత బాగా ముక్కలుగా ఉండొద్దు, మంచిగా మెత్తగా ఉండాలి. బెల్లం గడ్డలుగా ఉండకుండా మొత్తం పొడిలాగా అయ్యి పాకం పట్టేటట్టు ఉండాలి. చూడండి ఏ విధంగా ఉందో పాకం కూడా. బెల్లం పాకం మొత్తం అయిన తర్వాత మనం ముందుగా మనం వామ, కొంచెం కాడ మసాలాను సిద్ధం చేసుకోవాలి. ఆ కాడ మసాలా, వామ అనేది మనకి ఎంతో మిక్సీ పట్టేయాలి, లేకపోతే దంచాలి. రోల్లో దంచి పెట్టుకోవాలి. కాడ మసాలా అనేది మనకి అది మసాలా అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఈ కాడ మసాలా మనకి చాలా ఆరోగ్యం అండి. వామ కూడా మిక్స్ చేసి కూడా పెట్టవచ్చు. చూడండి, బెల్లం పాకం అయిపోయిన తర్వాత కాడ మసాలా, వామ రెండు కలిపి అందులో వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం సేపు కలపాలి. బాగా అందులో ఇంకేటట్టు కలిపితే మనకి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి గడ్డ కట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం అందులో ముందుగా వేడి చేసుకున్న నీళ్ళను అందులో పోస్తే చూడండి ఎట్లా చిటపట అంటుందో. భయపడకుండా దాన్ని మనం చిన్నగా స్లోగా సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు కలిపితే రెడీ కాడో. దీన్నే అంటారండి మనం కాడో అని, వామకాడో. మనం వామ వేసినందుకు వామకాడో. మనం ఓన్లీ మసాలాలు, కాడ మసాలాలు వేస్తే కాడ మసాలా, అదే కాడో అంటారు. కాబట్టి ఇది మీకు గనక తెలిస్తే మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేశాను. ఈ కాడో అనేది మా అమ్మ నాకు నేర్పించింది. నేను మీకు నేర్పిస్తున్నానండి. చూడండి ఏ విధంగా అయిందో చూడండి. దీన్ని చిన్న మూతలో వేసుకోవాలి. ఇది చల్లారక ముందే వేడి ఉన్నప్పుడే మనం తాగేయాలి మంచిగా. చల్లారితే మనకి టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ వామకాడో అనేది అందరికీ టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. కాబట్టి ఈ కాడోని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సబ్స్క్రైబర్లు కూడా వస్తలేరండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు చూడండి ఎంతగా తింటుందో, ప్లేట్ని కూడా వదులుతలేదు. ఆ విధంగా మీరు కూడా చేసుకుంటే మీ ఆరోగ్యానికి కూడా మంచిది. మా అమ్మ నాన్నలకి కాకుండా మన పిల్లలకు కూడా కొంచెం పెట్టవచ్చు, మరి ఎక్కువ పెట్టవద్దు. చిన్న చిట్కా అండి. ఈ కాడో కలిపేటప్పుడు మనం మాట్లాడితే ఈ కాడో అనేది టేస్టీగా
మనకి మంచిగా రాదంట అని మా అమ్మ చెప్పింది. మీకు కూడా ఈ విషయం తెలిస్తే నా ఛానల్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్